நடிகருக்கு வணக்கம். తమ సినిమా చాలా గొప్పదని డప్పు కొట్టుకోవడం కోసం కొందరు మేకర్స్ తప్పుడు కలెక్షన్ల లెక్కలను చూపిస్తుంటారు. వచ్చేది గోరంతే అయినా కొండంత వసూళ్లు వచ్చాయంటూ జబ్బలు కొట్టేసుకుంటారు. ఇలా తప్పుడు లెక్కలు చెప్పి చాలామంది అడ్డంగా బుక్ అయ్యారు. అయినా సరే ఈ ఫేక్ కలెక్షన్ల ట్రెండ్ మాత్రం ఇంకా నడుస్తూనే ఉంది. అంటే ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయడం కోసమో లేక హీరోల ఇమేజ్ని కాపాడడం కోసమో వసూళ్లు తక్కువగా వచ్చినా చాలా ఎక్కువగా వచ్చాయని అబద్ధపు ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. అందుకే కలెక్షన్ల విషయంలో నిరంతరం చర్చలు జరుగుతూనే ఉంటాయి. చాలామంది ఫలానా సినిమాకు ఫలానా కలెక్షన్లు వచ్చాయంటే అస్సలు నమ్మరు. కేవలం గొప్పలు చెప్పుకోవడం కోసమే తప్పుడు లెక్కలు చెప్తున్నారని అంటుంటారు. ఇప్పుడు కార్తికేయ 2 సినిమా విషయంలో కూడా చాలామంది అలాగే అనుకుంటున్నారు. మేకర్స్ చెప్తున్నట్టు ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టడం లేదని అంటున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా నమోదు చేస్తున్న వసూళ్లకు మేకర్స్ చెప్తున్న లెక్కలకు ఏమాత్రం పొంతన లేదని చెప్తున్నారు. మరి ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని చెప్పుకోవడానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసుకుందాం పదండి. ఈ కార్తికేయ 2 2013లో వచ్చిన కార్తికేయ సినిమాకు సీక్వెల్. అప్పట్లో ఆ సినిమా ఆడియన్స్ను థ్రిల్ చేయడంతో పాటు మంచి విజయం సాధించింది కాబట్టి కార్తికేయ 2 మీద అంచనాలు ఏర్పడ్డాయి. సాధారణంగానే సీక్వెల్ సినిమాలకు క్రేజ్ అనేది భారీగా వచ్చి పడుతుంది. ఇక హిట్ సినిమాకు సీక్వెల్ అంటే ఖచ్చితంగా తారాస్థాయి అంచనాలు నెలకొంటాయి. అలాంటి భారీ అంచనాల మధ్య వచ్చిన కార్తికేయ 2 సినిమా వాటిని అందుకోవడంలో సక్సెస్ అయ్యింది. మరీ ఫస్ట్ పార్ట్ తరహాలో ఈ సినిమా థ్రిల్ చేయలేదు, కానీ చివరి వరకు బోర్ కొట్టించకుండా మంచి సినిమాటిక్ అనుభూతిని అయితే ఇచ్చింది. అందుకే ఈ సినిమా చూసేందుకు జనాలు ఎగబడుతున్నారు. ఎలాంటి ప్రమోషన్స్ చేయకపోయినా బాలీవుడ్లో కూడా కాసుల వర్షం కురిపిస్తోందంటే ఈ సినిమా ఎంతలా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. ఓవర్ ద బోర్డ్ వెళ్లకుండా దైవాన్ని సైన్స్ని మిళితం చేస్తూ చాలా మెచ్యూర్గా తీర్చిదిద్దడమే ఈ సినిమా ప్రత్యేకత. అఫ్కోర్స్ కొన్ని చోట్ల కొన్ని సీన్లు ఓవర్గా అనిపించినా కంటెంట్ వాటిని డామినేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక బాక్సాఫీస్ రిపోర్ట్ విషయానికి వస్తే తొలి రోజు నుంచి ఈ సినిమా కలెక్షన్ల మోత మోగిస్తూనే ఉంది. క్రిటిక్స్ నుంచి మంచి రివ్యూలు రావడంతో పాటు ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్స్లోనే కాకుండా వర్కింగ్ డేస్లో కూడా అద్దిరిపోయే వసూళ్లు కొల్లగొడుతోంది. కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్క్ని దాటేసి ప్రాఫిట్ జోన్లోకి వచ్చేసిందంటే ఏ రేంజ్లో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోందో అర్థం చేసుకోవచ్చు. రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 11 రోజుల్లో 25 కోట్ల 15 లక్షల షేర్, 41 కోట్ల 60 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ అండ్ బాలీవుడ్ లెక్కలు కలుపుకుంటే ప్రపంచవ్యాప్తంగా 40 కోట్ల 55 లక్షల షేర్, 78 కోట్ల 60 లక్షల గ్రాస్ నమోదు చేసింది. ఇంతకీ ఈ సినిమా ఓవరాల్గా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా? కేవలం 13 కోట్ల రూపాయలే. అంటే వచ్చిన షేర్ కలెక్షన్ల నుంచి ఈ 13 కోట్లు తీసేస్తే 25 కోట్ల 55 లక్షల లాభాలు తెచ్చిపెట్టిందన్నమాట. అంటే 3 ఇంతల లాభాలను ఈ సినిమా కొల్లగొట్టింది. దీంతో ఇది ట్రిపుల్ బ్లాక్ బస్టర్ జాబితాలో చేరిపోయింది. ఇది ట్రేడ్ వర్గాలు చెప్తున్న రిపోర్ట్. ఇక ఇప్పుడు ఈ లెక్కలు ఫేకా కాదా అనే డిబేట్ విషయానికి వద్దాం. నిజానికి ఫేక్ అనే విషయం ఎప్పుడు బయటపడుతుందంటే ట్రేడ్ వర్గాలకు మించి మేకర్స్ ఎక్కువ వసూళ్లు చూపించినప్పుడు. అంటే ట్రేడ్ వర్గాల్లో 50 కోట్లు వచ్చినట్టు తేలితే సినిమా యూనిట్ మాత్రం అందుకు రెట్టింపు అంటే 100 కోట్లు వచ్చాయని బిల్డప్లు ఇచ్చుకుంటే అది ఫేక్ కలెక్షన్లు అని అర్థం. మరి ఇక్కడ కార్తికేయ 2 మేకర్స్ ఏం చెప్తున్నారు? కేవలం 9 రోజుల్లోనే తమ సినిమా ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. అదే ట్రేడ్ వర్గాల లెక్కలు చూస్తే 9 రోజుల్లో 68 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తేలింది. అంటే ట్రేడ్ వర్గాల రిపోర్ట్కి మేకర్స్ చెప్తున్న ఫిగర్కి పెద్దగా వ్యత్యాసం ఏమీ లేదు. కేవలం 7 కోట్ల రూపాయలు మాత్రమే తేడా ఉన్నాయి. అంతే. ఇతర సినిమాల్లాగా మరీ భారీగా డప్పు అయితే కొట్టుకోవడం లేదు. కేవలం కొంచెం ఎక్కువ జోడించుకున్నారంతే. సో ఇక్కడ ఫేక్ కలెక్షన్ల డిబేట్ అన్నది అవసరమే లేదు.
ఇక్కడ గర్వించదగిన మరో విషయం ఏమిటంటే బాలీవుడ్లో నడుస్తున్న బాయ్కాట్ ట్రెండ్ని ఎదుర్కొని కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుండడం. తొలి రోజు అక్కడ 78 లక్షలు కలెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్పుడు కోట్లకి పడగలెత్తుతోంది. అక్కడ లభించిన ప్రోత్సాహంతోనే ఈ సినిమా 100 కోట్ల గ్రాస్ దిశగా దూసుకెళ్తుంది. కంటెంట్ పర్ఫెక్ట్గా ఉంటే ఏ సినిమా అయినా దుమ్ము లేపుతుందని చెప్పడానికి కార్తికేయ 2 సినిమా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నిలిచింది.